వెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే అగ్ని-5 పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేరువేరు ప్రదేశాల్లోని టార్గెట్లను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 24 గంటల్లోగా ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం. అమల్లోకి సీఏఏ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగిలరు సీఎం రేవంత్ రెడ్డి. ఓపెన్ హ్యామర్కు 7 ఆస్కారాలు. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రంజాన్ నెల ప్రారంభం. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ షురువైంది. ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. నిషేధిత జాబితాలో ఉన్న ఊళ్ళో ఎంపీ సంతోష్కు పట్టా ఎట్లొచ్చింది? ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్న. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే 22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. పసుపు క్వింటాల్ 17,011. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. త్వరలోనే క్వింటాల్ రేటు 20,000 దాటొచ్చంటున్న వ్యాపారులు. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇయాల వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రాష్ట్రంలో 3 రోజులు ప్రధాని టూర్. ఈ నెల 16, 18, 19 తేదీల్లో సభలు. నేడు అమిత్ షా రాక. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలలో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్. కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పవర్ ర్యాంకింగ్లలో పతనం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో వెనుకబడ్డ డిస్కాంలు. అగ్ని-5 పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల్లోని టార్గెట్స్ను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలాసోర్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఎంఐఆర్వి టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 మిసైల్స్లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రు దేశాల ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా ఈ మిసైల్ను అభివృద్ధి చేశారు. అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ డిఆర్డీఓ సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. 24 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం. బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంక్ అభ్యర్థన కొట్టివేత. మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించిన గడువు కోరడమేంటని అసహనం. ఎస్బీఐ సమర్పించిన వివరాలను మార్చి 15న ప్రకటించాలని ఈసీకి కోర్టు ఆదేశాలు. అమల్లోకి సీఏఏ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం. ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోదీ సర్కార్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే సీఏఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగిలరు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. లక్ష్మణ్ 8 సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావో చెప్పు. మోదీ, కేసీఆర్ కుట్రలు సాగనివ్వం. మాతో గోక్కున్నోడెవడూ బాగుపడలే. కాంగ్రెస్ సర్కార్ని కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చి చెప్పిపోతున్నారు. హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్, కవిత ఓర్వలేకపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలుస్తాం. మనుగూరులో ప్రజా దీవెన సభలో సీఎం వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే 22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలం ప్రారంభం. ఓపెన్ హైమర్ కు 7 ఆస్కార్లు. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదికగా మారింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రం 96వ అకాడమీ అవార్డుల్లో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఓపెన్ హైమర్ తో పాటు పూర్ థింగ్స్, బార్బీ ది జో
జోన్ ఆఫ్ ఇంటరెస్ట్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ చిత్రాలకు అవార్డులు దక్కాయి. రంజాన్ నెల ప్రారంభం. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ షురువైంది. సోమవారం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రోజా పాటించనున్నారు. పసుపు క్వింటాల్ 17,011. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. త్వరలో క్వింటాల్ రేటు 20,000 దాటొచ్చంటున్న వ్యాపారులు. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానున్నది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 3వ వందే భారత్ రైలు కాగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండోది. ఇది ఈ నెల 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలో 3 రోజులు ప్రధాని టూర్. ఈ నెల 16, 18, 19 తేదీల్లో సభలు. నేడు అమిత్ షా రాక. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలలో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్. కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు, 10 లక్షల ఫైన్. పవర్ ర్యాంకింగ్ లో పతనం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో వెనుకబడ్డ డిస్కంలు. సదరన్ డిస్కం కు 44వ ర్యాంక్, నార్థర్న్ డిస్కం కు 46వ ర్యాంక్. సి గ్రేడ్ కు పడిపోయిన విద్యుత్ సంస్థలు. బీఆర్ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయినాయి. ఒక్క యూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం. 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం.